పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ కె బాలగోపాల్ గారు చెప్పిన మాట, నదీ జలాల వినియోగంలో రాయలసీమ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని 1953లో హామీ ఇచ్చి, మీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని 1956లో తెలంగాణ వాళ్లకు చెప్పి, చివరికి ఇద్దరికీ ఇవ్వకుండా సర్కారు జిల్లాలకు నీళ్లు వాడుకోవడం కొనసాగించారన్నది వాస్తవం అని. నిజానికి రాయలసీమకు హామీ ఇచ్చింది 1953లో కాదు, 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందంలోనే ఉంది. అయితే ఇప్పటికీ కృష్ణా గోదావరి నదుల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చే నికర జలాల్లో రాయలసీమకు దక్కుతున్నది 6% మాత్రమే. బాలగోపాల్ గారే రాయలసీమ వ్యవసాయం గురించి చెప్పిన ఇంకొక మాట, ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థను తగ్గించి మూసేస్తే, ఏ కారణంగానైనా రవాణా వ్యవస్థ దెబ్బతింటే రాయలసీమలో భయంకరమైన క్షామం రాగలదు. ఎందుకంటే అక్కడ తిండి గింజలు పండించడం లేదు. తెలంగాణ, కోస్తాంధ్ర ఈ రెండు ప్రాంతాల్లోనే ఈ రోజుకి 70% తిండి గింజలు పండిస్తున్నారు. రాయలసీమలో దాదాపు 70% నూనె గింజలు మాత్రమే పండిస్తున్నారు. అది వేరుశనగ కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు. ఆయన చెప్పినట్టు రవాణా వ్యవస్థ దెబ్బతినడానికి ప్రళయమే రానవసరం లేదు. గట్టిగా 4 రోజులు సమ్మె జరిగితే చాలు. చేప ఎందుకు ఎండలేదు అన్నట్టు రాయలసీమలో తిండి గింజలు ఎందుకు పండించడం లేదు అంటే పండవు కాబట్టి. ఎందుకు పండవు? ప్రత్యేకించి కడప, అనంతపురం జిల్లాల్లోని నేలలు, నీళ్లల్లో లవణాల శాతం ఎక్కువ కాబట్టి. అంటే అక్కడ నేలలే ఉప్పు నేలలు. అందువల్ల కడప, అనంతపురం జిల్లాల్లో వ్యవసాయానికి కృష్ణా జలాలే శరణ్యం. కడప జిల్లాలో ముందు నుంచి కేసీ కెనాల్ ద్వారా, ఈ మధ్య గాలేరు నగరి కాలువ ద్వారా కృష్ణా జలాలు పారే మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల పంటలు వేసిన దిగుబడి గిట్టుబాటు కాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వమే అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్టు. తిండి గింజలు పండించినప్పుడు కదా నీళ్లు కావాల్సింది, అవి పండకపోతే ఏం పోయింది? రాయలసీమ ఉద్యాన పంటల స్వర్గధామం కదా అనొచ్చు. కడప జిల్లాలో ఎక్కువగా సాగయ్యే ఉద్యాన పంట మామిడి. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 1 ఎకరాకు వచ్చే మామిడి దిగుబడిలో రాష్ట్రంలో అట్టడుగున ఉండేది కడప జిల్లానే. ఇదొక్కటే కాదు, అన్ని పంటల్లోనూ ఇదే తీరు. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని మొదట్లో జిల్లాకు 50 కోట్ల చొప్పున ఇచ్చినారు. అది ఎంత అడ్డగోల ప్రతిపాదన అన్నది వ్యవసాయ రంగంలోని పరిస్థితులను బట్టి చూద్దాం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం అన్ని రకాల పంటలు కలిపి హెక్టార్కు అంటే దాదాపు 2.5 ఎకరాలకు వచ్చే పంట దిగుబడి సగటు విలువ ఉమ్మడి జిల్లాల ప్రకారం విజయనగరం జిల్లాలో 20,700, శ్రీకాకుళం జిల్లాలో 22,300, చిత్తూరు జిల్లాలో 23,500, విశాఖపట్నంలో 23,600 అయితే కడప జిల్లాలో దాంట్లో దాదాపు సగం అంటే 12,900 మాత్రమే. కరువు జిల్లా అనంతపురం జిల్లా అది మరీ తక్కువ, 9,100 రూపాయలు మాత్రమే. పారిశ్రామిక, సేవా రంగాల్లో మౌలిక సౌకర్యాల విషయంలో కడప జిల్లా పరిస్థితి ఎట్లా ఉందో ముందు పరిశీలిద్దాం. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే సగటు ప్రజల జీవన ప్రమాణాల్లో దేశంలోనే అట్టడుగున ఉన్నవిగా నీతి ఆయోగ్ ప్రకటించిన జిల్లాలు. కడప జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం, కేస్ స్టడీ ఆఫ్ అన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అనే పుస్తకం వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా తదితర మౌలిక సౌకర్యాలు, పరిశ్రమలు, ఉపాధి మొదలైన రంగాల్లో కడప జిల్లా స్థితిగతులు, అభివృద్ధికి ఉన్న అవరోధాలు, అవకాశాల గురించి చేసిన అధ్యయన ఫలితం. 350 పేజీల పుస్తకం ఫ్లిప్కార్ట్లో ఉంది. నేరుగా కొనాలనుకునే వాళ్ళు g.trivikram@gmail.comకి మెయిల్ లేదా 9901065406 మెసేజ్ చేయండి. మరిన్ని సంచలనాత్మక విశేషాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.